వీడిని చూసారా? వీడే కోల్కతాలోని జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపేసింది. వీడు ఎలా దొరికాడు? అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు నైట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒలింపిక్ మ్యాచ్ చూసింది. ఆ తర్వాత తన మదర్తో కాల్ మాట్లాడి నాకు ఈ రోజు నైట్ షిఫ్ట్ అని చెప్పింది. ఆ తర్వాత సెమినార్ హాల్కి వెళ్ళింది. ఫుడ్ తిని కాసేపు చదువుకొని అక్కడే నిద్రపోయింది. ఎర్లీ మార్నింగ్ 4కి వీడి కాలేజీలోకి ఎంట్రీ అయినట్టు సీసీ కెమెరా రికార్డ్ అయింది. లోపలికి వెళ్ళినప్పుడు వీడి చెవిలో బ్లూటూత్ ఉంది. మళ్ళా 4:40కి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు చెవిలో బ్లూటూత్ లేదు. ఈ 40 మినిట్స్ గ్యాప్లోనే అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఇంటికి వెళ్ళి రక్తం పడి ఉన్న క్లాత్స్ ని వాష్ చేసి హాయిగా పడుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాలో చూసి అక్కడ దొరికిన బ్లూటూత్ వాడి డివైస్ కి ఇంకా కనెక్ట్ అయ్యి ఉంది. క్లాత్స్ వాష్ చేశాడు కానీ షూ మీద రక్తం క్లీన్ చేయలేదు. ఇంకా వాడే అని కన్ఫర్మ్ చేసి అరెస్ట్ చేశారు. వాడి ఫోన్ మొత్తం కూడా చెత్త వీడియోస్ ఉన్నాయంట. ఎంక్వైరీలో నేనే చేశా, ఏం చేస్తారో చేసుకుంటా అన్నాడంట. ఆ అమ్మాయి బాడీని చూసిన టైంకి తన చెవి నుంచి ముక్కు నుంచి రక్తం వస్తుందంట. ఎన్నో డ్రీమ్స్ తో ఉన్న ప్రాణం కొంచెం కొంచెంగా మన ముందే పోతా ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్, తన డ్రీమ్స్ ని ఎవడో వచ్చి 40 మినిట్స్ లో నాశనం చేసి వెళ్ళిపోయాడు. నేనే చేశా, ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నాడు. వాడిది కదా అసలైన స్వాతంత్రం అంటే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై